ప్రైజ్ లార్డ్. దేవుడి నామకు మహిమ కలుగును గాక. దైవ కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన వాక్యం మనం ఒకసారి విని బలపడదాము. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విని, దేవుడు మనసు చెప్పిన మాట ప్రకారం మనం అందరం కూడా విని బలపడదాము. దేవుని వాక్యంలో 113వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉన్నది, మనం వినుదాము. యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి, యెహోవా నామమును స్తుతించండి. ఇది మొదలుకొని ఎల్ల కాలమున యెహోవా నామమే సన్నతింపబడును గాక. సూర్యాస్తము మొదలుకొని సూర్య ఉదయమున మొదలుకొని సూర్యాస్తముల వరకు యెహోవా నామమే స్తుతి నొందదగినది. దేవుని ప్రియులారా, దేవుడిని స్తుతించ ఆ యొక్క నామము ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఆరాధన నామము, పూజనీయ నామము ఎక్కడైనా ఉందంటే యేసు క్రీస్తు ఆ యొక్క పరిశుద్ధమైన నామము అని చెప్తుంది. ఎందుకంటే ప్రతి దేశము ఆరాధకుడుగా ఆరాధన చేసే దేశాలుగా మనం చూస్తాం. ప్రతి దేశాల్లో ఇది ఒక దేశంలో లేదు అని చెప్పేదానికి లేదు. ఎందుకంటే ప్రతి దేశానికి కొన్ని దేశాల్లో కొన్ని ఆరాధనలు జరుగుతుంటాయి, కానీ ఆ దేశాల్లో కూడా దేవుని ఆరాధన జరుగుతుంది. ఈ దేశంలో లేదు ఆరాధన అనేది ఇప్పటికీ కొద్దిమాటుగా తక్కువగా మనం చెప్పగలుగుతాం. ఎక్కడ కూడా అన్ని దేశాల్లో ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు ఒక దేశం మనం చెప్పగలుగుతాం, ఆ దేశంలో కూడా మరి ఆ యొక్క ఆరాధనలు చేసుకునే స్థలం లేకపోవచ్చు, కానీ గృహాల్లోనే ఆ దేశాల్లో ఆరాధన చేసుకునే వారు ఎంతోమంది నాకు తెలిసిన కాడికి ఉన్నారు. దేవుని ప్రియులారా, ఆ యొక్క దేశంలో కూడా ఎంతోమంది మన 4 దేశాల నుంచి ఆ దేశానికి పోయిన వారు కూడా ఆ దేశంలో కూడా ఎంతోమంది ఆరాధన చేసుకునేవారు నాకు ఎంతోమంది తెలుసు. దేవుని ప్రియులారా, దేవుడు వాక్యం చెలవిస్తున్నది, సూర్య ఉదయమును మొదలుకొని సూర్యాస్తము వరకును ప్రతి నామముల కన్నా ఆయన నామమును ప్రతి చాట పూజింపబడుతున్నది, ఆరాధింపబడుతున్నది. దేవుడిని ఎక్కడో ఒక చాట, ఏదో ఒక ఊర్లో అయినా సరే, ఏదో ఒక గ్రామంలో అయినా సరే, ఏదో ఒక దేశంలో అయినా సరే కనీసము ఆయన నామమును స్తుతించేవారు, ఆరాధించేవారు ఇప్పుడు ప్రతి దేశములో ఉన్నారని వాక్యము చెలవిస్తుంది. అందుకని సూర్య అస్తము మొదలుకొని సూర్య ఉదయమును వరకు సూర్య ఉదయమును మొదలుకొని సూర్య అస్తమ వరకును ఆయన స్తుతించే, ఆరాధించే వాక్యమును ఆయన ఉందని వాక్యము చెలవిస్తుంది. దేవుని ప్రియులారా, ఎంతో భయంకరమైన స్థితిలో మనుషులు ఉన్నా కానీ, ఎంత కఠినమైన స్థితిలో ఉన్నా కానీ ఆయన పూజ ఆగదు, ఆయన యొక్క ఆరాధన ఆగదు. అందుకనే చెప్తున్నాడు దేవుడు వాక్యం ఎలాగంటే, దేవదూతలను 24 hours అంటే 24 గంటలు అక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రపంచం యావత్తు కూడా ఈ ఆరాధన జరుగుతుంది. అందుకని దేవునిని స్తుతించండి, ఆయనను గణపరచండి, ఆయన నామమును స్తుతించి ఆరాధన చేసే వారికి జరిగే కార్యాలు ఏదైనా ఉన్నాయంటే సంతోషము, సమాధానము, సర్వ ఆరోగ్యమును. అందుకని నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమన్నదంటే సర్వ ఆశీర్వాదాలకు కారణము ఏందయ్యిందంటే ఆయన నామే. సర్వ ఆశీర్వాదాలకు కారణం ఆయన నామమును స్తుతిస్తే సర్వ ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని ప్రియులారా, యెహోవా నామం అనేది పరిశుద్ధమైన నామము. దానిని స్తుతించడం వలన, ఆరాధన చేయడం వలన మనకు కలిగేది ఏంటంటే మన ప్రతి బంధకాలు తెగిపోతాయి. ఎందుకంటే మనుషులు కానీ ప్రతి వారికి ఏదో ఒక బంధకాల్లో ఉంటారు. నేను ఏ బంధకాల్లో లేననే వారు ఎవరు ఈ భూమి మీద చెప్పలేని స్థితిలో మనం ఈరోజు ఉన్నాం. ఎందుకంటే పూర్వ దినాలు చెప్పొచ్చు, ఎందుకంటే ఆ రోజు దినాలు వేరే. ఇప్పట్లో అయితే ప్రతి వారికి కూడా ఏదో ఒక బంధకాల్లో ఉన్నారు. ఏదో చెడు అలవాట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఏదో ఒక బంధకాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఏదో ఒక మార్గంలో ఉన్నవారు ఉన్నారు, ఎందుకు పనికిరాని యొక్క ఆలోచనలో ఉన్నవారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఎన్నో ఆ యొక్క విధాల్లో బిడలు ఉన్నవారు ఉన్నారు. దేవుడు చెబుతున్న మాట, దేవునిని స్తుతించాలి, ఆరాధించాలి. మనకు దేవుడు పంపించిన మాట అదే. మనం దానిని మనం ఒకసారి ఊహించి మనం చెబితే దాంట్లో చెప్పిన మాట ఏంటంటే, మనం ఒక పూట తిండి తిని 3 పూట్ల దేవునిని ఆరాధన చేయాలి అని చెప్పినప్పుడు అది ఒక పూట స్నానం చేసి ఆ యొక్క 3 పూట్ల తినండి అని చెప్పిన దాని మీదకి చెప్పిందే దాని పరిష్కారం వచ్చి అదే ఏదో మనుషులకు కష్టపడి దాన్ని మనుషులకు అది హెల్ప్ చేసినట్టుగా చెప్తున్నారు. అందుకనే మన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎల్లప్పుడూ స్తుతించండి,
ఆకాశాన్ని నుంచి మన్నానైనా ఆయన కురిపించి మిమ్మల్ని ఆయన పోషిస్తాడు. కాకోలో నుంచి ఆయన ఆహారంను తెచ్చి ఏలియాను పోషించినట్టు దేవునిని స్తుతించి ఆరాధన చేసే బిడ్డలకు ఆయన ఆకాశం నుంచి మన్నాను కురిపించి వాళ్ళకు తృప్తిపరిచినట్టు ఆకలే లేకుండా కూడా మనం మోసేని చూస్తే ఆకలే లేకుండా చేసేసాడు. 40 దినాలు 40 రాత్రులు అసలు ఏం మంచినీళ్ళు కూడా ముట్టకుండా చేసినాడు. ఆయన బలపొంది తిరిగి కిందికి వచ్చినప్పటికీ ఆయన ఆహారం లేక దిగు రావాల్సిన వాడు ఎలా ఉండాలంటే మనం చూస్తే నడసలేని వాడు ఉండాలి. ఆయన ముఖము చూసి ఆ జనులే చూడలేకపోయి వాళ్ళు ఏం చేసుకున్నారంటే నెత్తి మీద గుడ్డలు వేసుకొని దిగేసుకోరంట, మేము చూడలేము అని. దేవుని ప్రియులారా, దేవుడు చేసే కార్యాలు, దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యము చెప్పే మాటలు మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు ఆశ్చర్యము కన్విప్పుగా ఉంటుంది. ఎందుకంటే దేవునిని స్తుతించండి, ఆరాధించండి, ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఆయనను స్తుతించి ఆరాధించేసే గొప్ప నామం అని వాక్యం చదివిస్తుంది. దేవుని ప్రియులారా, దేవుని తెలియని వారు స్తుతించకపోవడం వలంటే ఏదో ఆశ్చర్యం. కానీ దేవుని నమ్ముకున్న మనము దేవుని స్తుతించుకున్నంటే ఎవరికి ఆశీర్వాదమో ఒకసారి ఆలోచించండి. దేవుని ప్రియులారా, ఒకసారి దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే ఎల్లప్పుడూ దేవునిని స్తుతించండి, ఆరాధించండి. దేవునిని మీరు స్తుతించినప్పుడు మీ బంధకాలు తెగిపోతాయని అపోస్తలైన కార్యాల్లో ఆయన రాయించినాడు. ఎందుకంటే శీలలో అపోస్తలైన పౌలు శీలలో వాళ్ళను బంధించి బంధకాలు వేశారు. అయితే వాళ్ళు దేవుడు స్తుతించి ఆరాధన చేసినప్పుడు వాళ్ళ బంధకాలు ఊడిపోయినాయి అని బైబిల్ గ్రంథము మనకు చెప్తుంది. ఈరోజు మనం కూడా ఏ బంధకాల్లో అయినా అట్లాంటి బంధకాల్లో మనం ఉన్నా, లేదా కుటుంబం అనే సమస్యల్లో బంధకాలు ఉన్నా, తాగుడనే బంధకాల్లోనే మనం ఉన్నా, అప్పులనే బంధకాల్లో మనం ఉన్నా, అనారోగ్యం అనే బంధకాల్లో మనం ఉన్నా, నీ యొక్క ఏ బంధకాలైనా ఆ పరిశుద్ధమైన నామమును మనము స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆ బంధకాల నుంచి మనము విడుదల పొందుతామని మనకు పరిశుద్ధమైన గ్రంథము దేవుడు కూడా మనకు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీ బంధకాలు తెగిపోతాయి. శోధనలో పడకుండా ఉండటానికి మీరు ప్రార్థన చేయండి అని. సమస్త కీడు నుంచి మిమ్మల్ని తప్పించేది, మిమ్మల్ని రక్షించేది ఏదైనా ఉందంటే ప్రార్థన మన యొక్క ప్రకారాన్ని కట్టుతుంది. దేవుని ప్రియులారా, ఎంతమంది మీరు ప్రార్థన చేసుకుంటున్నారు? ఎంతమంది ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు? దేవుని ప్రియులారా, మనం ఒక మార్గాల్లో మనం ఎటు వారిని మనం చూస్తే వాళ్ళు తెలియని దానిని వాళ్ళు ఎంత క్రమంగా పాటిస్తున్నారో మనం చూస్తాం. దేవుని ప్రియులారా, తెలిసిన దానిని మనం అపోస్తలైన పౌలు అంటాడు, తెలియని దానిని వాళ్ళు ఎంత క్రమంగా పాటిస్తున్నారు, మనం తెలిసిన దాన్ని మనం ఎంత క్రమంగా పాటించాలో అని కొరిదిల్లో ఆయన ఒక సాక్ష్యం చెప్పి ఆయన మాట చెప్తాడు. దేవుని ప్రియులారా, దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నది ఏంటంటే అపోస్తల కార్యంలో ఆ మాట రాయబడి ఉంటుంది. మనం కూడా ఏం చెప్తున్నాడంటే స్తుతించండి, ఆరాధించండి, దేవుని గణపరచండి, దేవుని నామకు మహిమకరంగా మనము ఈ లోకంలో నడుచుకోవాలని దేవుడు వాక్యము మనకు బోధిస్తుంది. దేవుని ప్రియులారా, దేవుడిని స్తుతించే బిడ్డలుగా ఉదయం మొదలుకొని సూర్య అస్తము వరకు నీవు స్తుతించే బిడ్డగా, ఆరాధించే బిడ్డగా నీవు ఉండాలని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు స్తుతించి ఆరాధించి దేవుడు ఆశీర్వాదాలను పొందుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన కృపను నీవు పొందుకొని ఆశీర్వదింపబడదు గాక. దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.